సో అండ్ సుహాస్ గారు అనగానే కొంత ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ పోర్షన్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు కదా. థ్రిల్లర్లో ఎంతవరకు మీరు ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పోర్షన్ పెట్టారు? ఎంటర్టైన్మెంట్ ఎవ్రీ మూమెంట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఫన్నే కాదండి. ద ఆడియన్స్ ఈజ్ ఎంగేజ్డ్, దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. ఎస్. సో ఫస్ట్ హాఫ్ వరకు ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఈ గ్రిప్పింగ్గా టెన్స్డ్ ఫీలింగ్ ఉండడం, దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సరే నాకు ఇప్పుడు దయాల్ సినిమా చూస్తాం, దయాల్ సినిమా చూసినప్పుడు కూడా మనం భయం వేస్తుంది, అసలు ఫన్ ఏమి ఉండవు, బట్ స్టిల్ హోల్డ్ అయిపోతుంది సినిమా. ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూస్తాం, అది కూడా హోల్డ్ ఇంటెన్స్గా ఉంటే అది మనకి గ్రిప్పిగా లేదా మనం ఎంగేజ్ చేస్తుంది అనుకోండి, అదే ఎంటర్టైన్మెంట్. అండ్ టైటిల్ కూడా చాలా యూనిక్గా ఉంది, ప్రసన్న వదనం అంటే ఏంటి అసలు ఐడియా ఎవరిది? ప్రసన్న వదనం అంటే హ్యాపీ ఫేస్ అండి. ఓకే. సో హ్యాపీ ఫేస్ అంటే మన హీరోకి వచ్చేసి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. సో ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం వల్ల తను హ్యాపీ ఫేస్ని కోల్పోతాడు పర్టికులర్ దీంట్లో. అతని ఫేసెస్ గుర్తుపట్టలేడు, సో ఓన్లీ ఎమోషన్స్ చూస్తున్నాడు. ఆ హ్యాపీ ఫేస్ కోసం పోరాటమే ఈ సినిమా. అండ్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీస్లో చాలా థ్రిల్లర్స్ చూస్తారు. సో దానికి మీ ఫిలింకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కొత్తగా ఏం చూపించబోతున్నారు? కథ కొత్తగా ఉంటుంది, థ్రిల్లర్ సబ్జెక్ట్ థ్రిల్లర్ కథ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో ఆ కాన్ఫ్లిక్ట్, ఫేస్ బ్లైండ్నెస్ వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది అయితే ఉంటుంది. సో అట్లా ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా. అంటే ఫేస్ బ్లైండ్నెస్కి క్యూర్ ఏం లేదు అని చెప్పినాను. సో ఏదన్నా ఈ ఫిలింలో ఆ క్యూర్ లాంటిది చూపించబోతున్నారా? ఇంకేమన్నా సైన్స్ వల్ల మనం ఎట్లా చూపిస్తాం? సినిమాటిక్ లిబర్టీ అని తీసుకున్నారా అని అంతే, ఏం లేదండి, అంతే. లైక్ ఇట్స్ వాట్ ఈస్ రియల్, దాన్నే మనం తీసుకొని చేసాం అంతే. సో స్టోరీ మీరు రాసుకున్న తర్వాత ప్రొడక్షన్ కోసం కానీ ప్రొడ్యూసర్స్ కోసం ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది అయితే ఏం పడలేదండి. సుహాస్ బ్రో చెప్పాను, తర్వాత కామన్ ఫ్రెండ్ రాజా దాని ద్వారా నాకు మణికంఠ గారు కలిశారనమాట. అది ఇన్స్టెంట్గా జరిగిపోయింది. లైక్ వన్ సిట్టింగ్ అంతే, మనం సినిమా చేస్తున్నాం అంతే జరగడం. అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. గురించి ఎక్కడ మీరు ఇబ్బంది పడిందే లేదు అసలు? లేదండి, స్టోరీ వైజ్ కానీ స్క్రిప్ట్ వైజ్ కొన్ని చోట్ల మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సి వచ్చింది, పర్టికులర్ టైంలో వెయిట్ చేయాల్సి వచ్చింది తప్ప మనం వేరే ఏం ఇబ్బంది ఏం లేదు. వెయిటింగ్ ప్రాసెస్ ఎందుకు? డేట్స్ దొరక్క అమ్మాయిపేట జరుగుతుంది అప్పుడు. సో లైక్ అంటే 2 times ఆయన షేవ్ చేసుకోవాల్సి వచ్చింది. అదొక రీజన్. మన కొద్దిగా ఉన్నాయి, అదేం జరిగింది అంతే. ఓకే. సో ఎలా బ్రో అలా బిజీగా బ్యాక్ టు బ్యాక్? మొన్నే ఒక సినిమా రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకెన్ని ఉన్నాయి లైన్లో? నెక్స్ట్ దిల్ రాజు సార్ది ఒకటి ఉంది రిలీజ్కి రెడీగా. సో ఇయర్ అయిపోతుంది. అదే ఇప్పుడున్న కమిట్మెంట్స్ చేసి ఈ రెండుకి బ్రేక్ తీసుకుని ఒక 6-7 months తర్వాత మళ్ళీ. అంటే ఆ గ్యాప్లో పెద్ద సినిమానా లేదంటే ఒక్క సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దాము అని నెక్స్ట్ ఇయర్ నుంచి. విశ్వక్ సేన్ గారితో కూడా సినిమా చేస్తున్నారని విన్నాను. ఎవరితో? విశ్వక్ సేన్ గారితో? లేదు. ఏదో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది ఆ మధ్యకాలంలో. అంటే ఒక దాంట్లో చెయ్యాలి, కుదరలేదు. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఏదైనా క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అవి కూడా ఇంపార్టెంట్ అయితే చేస్తానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఈ టైం? రెడీ ఉన్నాను, వచ్చినాయి కూడా మంచి పెద్ద ప్రాజెక్ట్స్లో మంచి రోల్స్ వచ్చినాయి, నాకు చేద్దాం అనుకున్నాను. బట్ నాకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల చేయలేకపోతున్నాను. సో చేస్తాను డెఫినెట్గా, బట్ ఒక 2-3 years తర్వాత చేస్తాను. 2-3 years తర్వాత అంటే నేను కమిట్ అయినా అవ్వడానికి అంత టైం పడుతుంది. అంటే ఒక నెగిటివ్ షేడ్ చేస్తున్నారు, పక్కన హీరోగా చేస్తున్నారు. ఎలా అంటే క్యారెక్టర్స్ మీ దాకా వస్తున్నాయా, మీరు ఆ క్యారెక్టర్స్ ఎత్తుక్కుంటూ ఆ స్టోరీస్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు? వస్తున్నాయండి డెఫినెట్గా. అది అదృష్టం కొద్దీ అడుగుతున్నారు నన్ను, లక్కీగా వర్కౌట్ అవుతున్నాయి. సో ఇంకా రావాలని కోరుకుంటున్నాను, ఇంకా మంచిగా చేసి ఇంకా మంచి స్కోప్ ఉన్నాయి చేయాలని. సో ఈ ఫిలిం వైజ్గా ఏమన్నా హోంవర్క్ చేసింది కానీ, ఫేస్ బ్లైండ్నెస్ అనగానే కొత్త క్యారెక్టర్ మీదే కంప్లీట్గా రన్ అయ్యే స్టోరీ కాబట్టి ఏదైనా ప్రీవియస్గా ఒక క్యారెక్టర్ని చూసి అట్లా చేయడం కానీ అట్లాంటివి జరిగింది? మేము ఒక 10 days వర్క్షాప్ చేసామండి, అందరం యాక్టర్స్ అందరం 10 days వర్క్షాప్ చేసి ఎలా బిహేవ్ చేయాలి క్యారెక్టర్ అనేది ఒకసారి చూసుకున్నాం. డైరెక్టర్ నాకు డిస్కషన్స్ పడినాయి చాలా. సో ఎక్కడ దాకా వెళ్ళాలి క్యారెక్టర్ ఆర్క్, ఎక్కడ దాకా టచ్ చేయాలి, దాటొచ్చా దాటకూడదా, లిమిట్స్ కొన్ని అవన్నీ చెక్ చేసుకుని ఇంకా అప్పుడు సెట్స్కి వెళ్ళాం. డెఫినెట్గా అంటే కొంచెం టఫెస్ట్ క్యారెక్టర్ అది, కొంచెం యాక్ట్ చేయడానికి. సో అవన్నీ చూసుకుని చేశాను.
ఓకే, షూటింగ్ మొత్తంలో వాట్ ఇస్ ద టఫెస్ట్ సీన్ ఆర్ ఎనీ ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ కానీ అట్లాంటిది ఏమన్నా? ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు షూట్ చాలా టఫ్ జరిగింది. ఎందుకు పర్టికులర్ ఒక క్లైమాక్స్ ఒకటే అందరు గట్టిగా పట్టుకున్నారు? కొంచెం యాక్షన్ ఉంటుంది అన్నమాట లాస్ట్ లో. చాలా too many things to take care మీకు of. కూడా అదేనా టఫెస్ట్ నాకు సీన్? కూడా అదే క్లైమాక్స్ లో అదే ఆల్ ఆఫ్ us. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా విజయ్ గారిని తీసుకున్నారు. ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా ఆయన తీసుకోవడానికి? లైక్ ఆయన వర్క్ నచ్చింది నాకు. ప్రీవియస్ వర్క్స్ నేను చూసాను, బేబీకే కాదు, బేబీ ముందు కూడా నేను చూసాను కొన్ని క్యూట్ మీటింగ్ చేయడం, అన్ని ఆల్బమ్స్ వినడం, మాట్లాడినప్పుడు నాకు బాగా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది నాకు. సో అయితే ఓకే, ఇది అయితే నాకు బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ తనకి యాక్చువల్లీ ఏంటంటే ఇంటర్నల్లీ మనం అనుకుంటాం ఎప్పుడు లవ్ స్టోరీ చేస్తున్నాడు, ఏమి ఇస్తాడో, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అసలు లోపల అయితే నేను థ్రిల్లర్ సినిమా చేయాలని లోపల ఎప్పటి నుంచో ఒక అర్జున్. ఎప్పుడైతే నేను ఇది చెప్పడం జరిగిందో, బ్రో ఇది నేను చేయాలి కంపల్సరీ, నా సైడ్ నుంచి కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. సో అది బాగా సెట్ అయింది అనమాట మాకు. సో May 3rd లాక్ చేశారు. ఆ డేట్కి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? అలా ఏం లేదండి, ఇది మంచి రోజు, మార్కెటింగ్ వైజ్ చూసుకొని చేయడం అయితే జరిగింది. సినిమాలు ఏం లేవు, సినిమా సేఫెస్ట్ డేట్ ట్రై చేయాలి కాబట్టి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి థియేటరా లేదంటే ఓటీటీ ప్లాన్ చేసుకుని థియేటర్ రిలీజ్? థియేటర్ అండి, ఫస్ట్ నుంచి థియేటర్. ఫోటో కూడా థియేటర్ అనుకున్నా, బట్ అప్పుడు హ్యూజ్ లాక్డౌన్ వల్ల అలా అయింది. కానీ అది కనుక ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది. ఇప్పుడు బేబీ ఎట్లా అయిందో అప్పుడు అది సినిమా అట్లా అయ్యేది. ఏం జరిగినా మన మంచిగా. ఓటీటీకి అసలు ఏది చేయట్లేదు, థియేటర్లో మంచి బిజినెస్ అవుతున్నాయి సినిమాలు. సో థియేటర్ బెస్ట్. నెక్స్ట్ ఏమన్నా అంటే ఓటీటీస్ లో కూడా మీ ఇద్దరు కూడా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓటీటీలో ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఫ్యూచర్లో ఏమన్నా రెడీగా ఉన్నాయా? మంచి సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా. సో మీరు? Of course, definitely, and OTT is going big right now. ఏ లాంగ్వేజ్ అయినా, OTT అయినా, థియేట్రికల్ అయినా, అంటే మూవీ ఫార్మాట్లో అయినా, సిరీస్ ఫార్మాట్లో అయినా, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ ఐ థింక్ వీ షుడ్ జస్ట్ డూ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాకు సత్యభామలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. అది కాకుండా చౌర్యపాఠం అని రిలీజ్కి రెడీగా ఉంది. సో ఆల్ ద 3 ఆర్ రిలీజింగ్ సైమల్టేనియస్లీ. మలయాళంలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొకటి తెలుగులో ఇప్పుడు లాస్ట్ వీక్ సైన్ చేశాను. ఇట్స్ తెలుగు అండ్ కన్నడ బైలింగ్వల్. ఓకే, మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇది కాకుండా మొన్న కూడా పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు కౌంట్ చేయండి, లెట్స్ సీ. ఇప్పుడు మేము ప్రసన్నవదనం, నెక్స్ట్ దిల్ రాజు సార్ సినిమా ఒకటి రిలీజ్ ఉంది, అండ్ కేబుల్ రెడ్డి అని ఒకటి సగం షూట్ అయింది, ఇంకొక సగం షూట్ అవ్వాలి. ఓబామా యువరామన్ మొన్న పూజ అయింది, అది షూట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఉప్పు కప్పు రంబు అని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్తో ఒకటి చేస్తున్నాను ఒరిజినల్. అండ్ నాగ చైతన్య అన్న వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ గారని షోయు ఓనరు, ఆయన ప్రొడక్షన్లో ఒక తమిళ డైరెక్టర్తో, కార్తిక్ సుబ్బరాజు గారి దగ్గర రైటరు, తమిళ డైరెక్టర్తో అదొకటి చేస్తున్నాను. అండ్ అది కాకుండా ఆనందరావు అడ్వెంచర్స్ అని ఇంకొకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి ప్రొడక్షన్ సెట్ అయినాయి ఇవన్నీ. ఇక్కడే 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా బ్రో. అది కాక ఇంకా ప్రొడక్షన్కి ఎక్కించాల్సిన ఇంకొక 4. అంటే ఎట్లా మార్నింగ్ ఒక సినిమా, ఆఫ్టర్నూన్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా డేట్స్ అట్లా ఇస్తున్నావు బ్రో? 1 by 1. ఎట్లా ఒక ఫిలిం కోసం గుండు కూడా చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఎట్లా మేనేజ్ చేసావు బ్రో మిగతా సినిమాలు? అప్పుడు యాక్చువల్గా బ్రేక్ దొరికింది నాకు. గుండు చేయించుకోవడం వల్ల మిగతా ఇంక వేరే చేయలేరు కదా, దీనికే పడింది. ప్రసన్నవదనం లేట్ అయింది దాని వల్ల షూట్. సో బట్ ఆ సినిమాకే చేయాలి కాబట్టి చేశాను. సో సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? సూపర్ అండి. గుండు కొట్టించుకోవడం అనేది ఈజీగా ఎవరు చేయరండి. తన డెడికేషన్ మీకు కనబడుతుంది ప్రతి దాంట్లో. అతను 100% ఏం ఇవ్వచ్చు, దానికన్నా నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర స్క్రిప్ట్స్ ఎట్లా వస్తాయి? తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఫేస్లో నెగిటివ్ పాజిటివ్ అన్ని కామెడీ అన్ని వర్కౌట్ అయ్యే ఫేసెస్ చాలా తక్కువ ఉంది. అది దాంట్లో సుహాస్ బ్రో జస్ట్ ఎగ్జాక్ట్లీ అది చాలా రేర్ అండి ఇది. అండ్ సుహాస్ బ్రో హ్యాస్ దట్ క్వాలిటీ. అయితే అందుకే ఏ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలన్నా ఫస్ట్ అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఒకసారి కలవాలి అన్నట్టు.